శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో దువ్వాడ వాణి అయితే నిన్న అర్ధరాత్రి నుంచి నిన్న ఎంత సమయమైనప్పుడు కూడా ఈ రోజు కూడా ఇక్కడే ఉన్నారు. రాత్రి అయితే ఇక్కడ పూర్తిగా కూడా ఆవిడ అయితే ఇక్కడే పరుపుల్లాగా కుర్చీల పైన పడుకొని అయితే రాత్రి తల్లి కూతురు అయితే ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే మధ్యాహ్నం దువ్వాడ శ్రీనివాసరావు ప్రెస్ మీట్ లో కొన్ని విషయాలను అయితే బయట పెట్టారని చెప్పి అవన్నీ అవాస్తవాలని చెప్తూ ఇంట్లోకి దూరటానికి వాళ్ళ అత్తగారు అయితే లోపలే ఉన్నారు. వాళ్ళ అత్తగారు కూడాను ఏదో పరుషపదాలతో అంటున్నారని చెప్పి అయితే ఆవిడని బయటకు రండి, అసలు ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయో అని కూడా అడుగుతున్నారు. అయితే ఇంతవరకు శ్రీనివాసరావు అయితే తలుపులు తెరిచే పరిస్థితి అయితే కనబడట్లేదు. అయితే తలుపులు తోచుకొని వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు వాణి. అయితే వాణి ఇప్పటికే మనకి పలు ఆరోపణలు అయితే చేశారు, మరి ఇంకా చాలా ఆరోపణలు అయితే చేస్తూనే ఉన్నారు. అయితే ఆవిడ అడిగి మనం కొంచెం తెలుసుకుందాం. ఇలాంటి దాన్ని పట్టుకొని మా కంపారిజన్, వీళ్ళకి పట్టుకొని మా కంపారిజన్, మా రాత ఏం చెప్తాం? భగవద్గీత మీద భగవద్గీత మీద ప్రమాణాలు చేస్తుందండి ఆవిడ? ఏం పుట్టగోతులు ఉంటాయండి అలాంటి ఆవిడకి? భగవద్గీత మీద ప్రమాణం చేయాలి, గుండు అనకాలండి. నిజంగా దేవుడు అంటే దైవభక్తి ఉందండి. వాళ్ళ మొక్కం డైవర్స్ నోటీసులు పట్టుకొని నియోజకవర్గం నుండి దాటి వెళ్ళిపోమని చెప్పండి దమ్ముంటే. మా హాస్టల్ మాకు ఇచ్చేసారి ఎలా తగలబడినాయండి. ఇడు కట్టించాడు, ఇటు తమ్ముడు కట్టించాడు, ఈ డబ్బు కట్టించాడు, ఇటు బావు అందరు డబ్బులు తీసుకొని నిన్న వచ్చేమో 5.5 ఎకరాలకి 8 కోట్ల డబ్బులు. మీకు ఎన్నో డబ్బులు ఇచ్చాను. 1 ఎకరా మనం కొంత డబ్బులతో కొంటే 50 లక్షలు 20 లక్షలు 2 కోట్లు ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసినట్టండి మాకు. మా డబ్బులు మాకు ఇవ్వకన్నా మా సొంత డబ్బులు, వాడిచ్చిన డబ్బులు కాదు, వాడు అన్నదమ్ముడు ఇచ్చిన డబ్బులు కాదు, నా సొంత డబ్బులు. మరి ఎందుకండి గడికి ఒక మాట ఆడతాడు, ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తామంటాడు, ఒకసారి ఇంటి మీద లోన్ ఉందంటాడు, ఒకసారి ఆస్తులు పంపకాలు అయిపోయామంటాడు. ఏం ప్రూఫ్ సబ్మిట్ చేశాడు? ఒక్కటి సబ్మిట్ చేశాడు. పిల్లల పేరుని రిజిస్ట్రేషన్ చేసి 40 లక్షల రూపాయలు జిఎస్టీ కట్టాలి పర్లాకిం డెసర్ట్ కి. ఇచ్చేసినట్టు అండి మాకు. జిఎస్టీ ఉన్న రిజిస్ట్రేషన్ అయిపోద్ది కాబట్టి చెల్లిపోయింది, అది రిజిస్ట్రేషన్ కింద చూపించేస్తున్నాడు. 40 lakhs కట్టాలి దానికి. కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకుంటే మనకి సబ్జెక్ట్ అర్థం, అతను నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు అనేది మీకు అర్థం అవుతుంది. ఏమండి హత్యాయత్నం చేస్తే 2 ఏళ్ళ 3 ఏళ్ళ 4 ఏళ్ల క్రితం కంప్లైంట్ ఇవ్వలేపాడండి, ఊరుకున్నాడండి. 5 ఏళ్ళు మా ఇంట్లో పడుకొని హత్యాయత్నం చేస్తే ఆడ అమ్మ మాట్లాడింది, ఆడు అల్లటి మాటలే, వాళ్ళ అమ్మ అల్లటి మాటలే, వాళ్ళ అన్నదమ్ములు అల్లటి మాటలే. ఏంటి అలా చెత్త ఎదవలతో మేము మాట్లాడతాం చెప్పండి? అన్నం కూడా పెట్టేవాళ్ళం కాదు. ఏం కర్మ మా కర్మలు. ఏం జైలు? ఏ జైలు? ఏ జైలు? మీకు ఆ లాయర్కి ఇస్తాను, వాళ్ళ తమ్ముడికి చదువు కూడా రాదు, లెటర్ డ్రాఫ్టింగ్ కూడా నేనే చేశాను. తెల్లవారు లేసి ఆ బాబా గడికి ఇంగ్లీష్ ముక్క కూడా రాదు, ఈ లెటర్లో డ్రాఫ్ట్ చేసాము అని చెప్పుకొని చేసుకొని ఆ హైకోర్టు లాయర్ దగ్గరికి వెళ్ళి నా ఆస్తి 5.5 ఎకరాల్లో ఆడికి హామీ ఇచ్చి, నా ఆస్తి 5.5 acres లో హామీ ఇచ్చి నాకు 20 లక్షల రూపాయలు ఖర్చు డబ్బులు అయ్యాయని వాళ్ళ అన్నయ్య బెయిల్ తీసుకోవడానికి 62 రోజులు నేను ఆ జైల్లో ఉంటే, ఆ కుక్కల దగ్గర ఉంటే, అక్కడికి వెళ్ళి తెల్లవారి నుండి సాయంత్రం వరకు కూర్చొని ఆ సిఐలు ఆ ఎస్ఐలు రోజు వారంకి ఒక రోజు వెళ్ళి ఆ భాను అనే డ్రైవర్తో పాటు వెళ్ళి ఆ జైల్లో 62 రోజులు వాంతులు అయిపోయి, పిచ్చి అయిపోయి, మైగ్రేన్ వచ్చేసి మెంటల్ అయిపోతే, పాపం మనుషులు సరీలు అందరికీ తెలుస్తారు. పాపం మనుషులు నా డబ్బులతో, వాళ్ళ అన్నదమ్ముల డబ్బులతో కాదు, అత్తగారు సంపాదించిన డబ్బులతో బెయిల్ రాలేదు, అత్తగారు సంపాదించిన డబ్బులతో బయటికి రాలేదు. నా డబ్బులు, నా అసెట్స్, నా దీంతో నాడు బయటకు వచ్చాడు సార్. అలాంటి వాళ్ళకి పుట్టగతులు ఉంటాయి సార్. ఫైట్ చేయమన్నాడు సార్, రోజుకొకటితో ఫైట్ చేయమన్నాడు సార్, దానికి రోజుకొకటితో ఫైట్ చేయమన్నాడు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ లో ఆవిడ తాలూకా ఇదేంటి మా ఒక్కరికి అడిగితే ఏంటి మీకు తెలుస్తుంది? నా దాని ఒక్కదానికి అడిగితే మీకు ఏం తెలుస్తుంది? మేము ఒకటి చెప్తాం, ఆవిడ బయట టెక్కల్ పబ్లిక్ వాయిస్ తీసుకోండి సార్.
మేము చాలా గుర్తుగా బతుకుతున్నాము, నన్ను రోడ్డుకి ఇచ్చారంట. ఏం గిరి నీకు తెలీదా? ఏం గిరి నువ్వు టెక్కలు కాదా? నువ్వు మీడియా కాదా? వాళ్ళ క్యారెక్టర్స్ అయితే తెలీదా? ఎందుకు లోకల్ పర్సన్వే కదా, ఒక 5-6 తాలూకు వ్యూస్ తీసుకో. గుట్టుగా బతుకుతుందో ఎలా బ్రతుకుతుందో పబ్లిక్ వ్యూస్ తీసుకోండి. మీరే పరిచయం చేశారు పార్టీలో, సిగ్గు లజ్జ లేదు మాకు ఇలాంటి వ్యక్తుల్ని, ఫ్రాడ్ వ్యక్తుల్ని పరిచయాలు చేసుకోవడానికి. మాకేం సిగ్గు లజ్జ లేదు. మాకేం పని పట్టు లేదు. ఏమన్నా